ఇది శ్రీవల్లి అనే వెరైటీ అండి. చూసుకోండి ఒకసారి కాపు ఎలా ఉందనేది. పక్వానికి వస్తున్న కాయ ఇది. చూడండి ఒకసారి. మొక్క హైట్ కూడా 6 అడుగుల దాకా ఉందండి. చూడండి ఎట్లా కాస్తుందో చిక్కగా, గెనం చాలా దగ్గర వస్తుంది. ఇది శ్రీవల్లి అనే రకం అండి. క్రాప్ అండ్ బయోటెక్ వారిది శ్రీవల్లి. ఇది తోట వచ్చేసి 2 ఎకరాలండి. చూడండి ఆ వేప చెట్టు కాడ నుంచి గెట్టు మళ్ళటండి మొక్కజొన్న దాకా గెట్టు అనమాట. ఇది 2 ఎకరాలు శ్రీవల్లి. చూడండి ఒకసారి శ్రీవల్లి అనే వెరైటీ అండి. ఇది చెట్టు కూడా పలవాకారంలో వస్తుంది అనమాట. ఒక గంపలాగా వస్తుంది మొక్క. ఒకటే మొక్క అనేది. చూడండి ఒకసారి ఒకటే చెట్టు అది. ఒక పెద్ద గంపలాగా వస్తుంది అనమాట మొక్క. చూడండి ఒకసారి ఎలా కాస్తుందో గుత్తులుగా. తాలు పర్సెంట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఇది. చూడండి కాయ కలర్ కూడా బాగుంది. చూడండి రైతు సోదరులు ఎలా కాస్తుంది అనేది. 6 అడుగుల లోపు ఉంటుందండి హైట్ కూడా మొక్క. కాయ సైజు మాత్రం ఎక్కడా తగ్గలేదన్నమాట. బారుగా ఉంది కాయ. చూడండి ఒకసారి చాలా హైట్ అండి మొక్క. కాయడం మాత్రం అసలు ఎక్సలెంట్గా వస్తుందండి. చివరి దాకా కూడా పిండి అనమాట. చూడండి ఇది ఇప్పుడు కాసిందేనండి పచ్చికాయ మొత్తం. చూడండి ఒకసారి ఒకటే కొమ్మ ఇది, చివరి కొమ్మ. చివరి కొమ్మకు పచ్చికాయలు ఎంత ఉన్నాయో ఒకసారి చూడండి మీరే. శ్రీవల్లి అనేది ఇది. చూడండి ఎలా కాస్తుందో, ఎంత దగ్గర కాస్తుందో. ఇక్కడ చూసిన కాయలు పిరికెట్ వస్తాయి, ఇట్లా వస్తాయి పిరికెట్లు.